ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేకి నైతిక హక్కు ఉందా నీకు? 2019కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఏం చేసినావు గెలిచిన తర్వాత నువ్వు? ఈ పేపరు మీరు బాగా గమనించండి. ఒకవేళ ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇదేది ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు, ఇది సాక్షి. ఎవరున్నారు దీంట్లో? ఎవరున్నారు ఇక్కడ? ఈ చక్రపాణి అనే అతను. ఇక్కడ నిందితుడు రాజశేఖర్ రెడ్డి. విజయవాడలో గాంధీ బజార్లో కోట్ల రూపాయలు చేసే స్థలం కోసం నలుగురు కలిసి ఈ చక్రపాణిని హత్య చేసినారు. హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి నిందితుడు నీ సోదరుడు రాజశేఖర్ రెడ్డి. వచ్చిన ఈ ముగ్గురు హత్య చేసిన భాగస్వాముల్లో మళ్ళీ ఒకరిని చంపినారు. ఒకరిని చంపి ఈరోజు నువ్వు ఇక్కడ ఇంటి బాడిగా కట్టలేదు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే, విజయవాడ నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనం రక్తపు కూడు కాదా? బ్రాహ్మణులో వైశ్యాసో చంపి కుటుంబాన్ని బయటకు వచ్చిన తర్వాత బెదిరించి రాయించుకున్న ఆస్తి కాదా? దీని ఖరీదంతా? ఇది మీకు సంబంధం లేదా? ఇది సాక్షి పేపర్ కాదా? రాసింది హత్యలు, దౌర్జన్యాలు, దుర్మార్గులు, బెదిరింపులు, భూకబ్జాలు చేసే నీచ సంస్కృతి కలిగిన మీరు నన్ను మాట్లాడతారా? ఇవే కాదు, అమ్మ డైరీ అని చెప్పేసి ఒక డైరీ పెట్టి నువ్వు మోసం చేసిన మహిళలు ఎవరు? అత్యధిక శాతం రెడ్డి మహిళలు. అత్యధిక శాతం కాదు, మొత్తం వైసీపీ సానుభూతి పరులు. దాదాపు 6 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సమీకరించి దాని ద్వారా షూరిటీ వేయించుకొని లోను తీసుకొని వాల్మీకుల భూముల్ని తక్కువ రేటుకి బెదిరించి వాల్మీకుల భూముల్ని నువ్వు కాజేయలేదా? ఈరోజు దానిలో ఖరీదెంత? 100 కోట్లు కాదా? బాగేపల్లి దగ్గర నువ్వు నీ మిత్రుడు కలిసి వేసేటువంటి వెంచర్ ఖరీదెంత? ఆదర్శ్ నగర్లో 1.5 ఎకరా ఎంత విలువ చేస్తుంది? లోగాలో విల్లాస్లో నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఉండడం లేదా? దాని ఖరీదెంత? మై హోమ్లో కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లా ఎవరివి? 2019లో ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పి వైసీపీ రెడ్ల దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళందరినీ మోసం చేసి ఈరోజు ఈ అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? విజయవాడ నగరంలో నడి బొడ్డునున్నటువంటి ఈ ఖరీదైన బిల్డింగ్కు నీకు సంబంధం లేదని చెప్పగలరా? ఈరోజు నా గురించి మాట్లాడే ముందు వీటన్నిటి మీద చర్చిద్దామా? ఈరోజు నీ ఆస్తుల ఖరీదెంత? నా ఆస్తుల ఖరీదెంత? నేను ఒక కురవ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుడు. గత 5 సంవత్సరాలుగా పాపం వైసీపీ సానుభూతి పరుడు. మా ఎమ్మెల్యే క్యాండిడేటు ఇల్లు అమ్ముకున్నాడు అని చెప్పి కొత్త ఇల్లు కట్టుకున్న ఇల్లు మీకు ఇస్తే 7 సంవత్సరాలు నరకం చూపించారు. ఇంటి రెంట్ కట్టయ్యా, రాజకీయాలు మళ్ళీ చేస్తూ అన్న దానికి ఒకవైపు వాళ్ళని బెదిరిస్తావు, నా మీద అటాక్ వస్తావు. రాజు బాగా గుర్తించినాడు నన్ను, ఇంటి బాడిగ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని ఖరీదు పాపం అతి తక్కువలో తక్కువ 100 కోట్లు. అతి తక్కువలో తక్కువ గాంధీ బజార్ హోటల్ ఐలాపురం దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ రక్తపు కూడు విలువ జస్ట్ 100 కోట్లు. ఇంకా నా పదవుల గురించి, లోకేష్ గారికి బినామీ, ఆయన ఆస్తులు వీడి పేరు మీద పెట్టుకున్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు, టిటిడి బోర్డు మెంబరు, తర్వాత
ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు 4 పదవులు ఉన్నాయని హేళనగా మాట్లాడడం జరిగింది. 4 పదవులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో మాలా మాదిగలకు ఇచ్చేటువంటి గుర్తింపు. ఈరోజు అనిత గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, తెలుగు మహిళా అధ్యక్షురాలు, పోలిట్ బ్యూరో ఎమ్మెల్యే, హోంమంత్రి. మా స్వామి గారు మాల సామాజిక వర్గం ఎమ్మెల్యే, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా సునీల్ అన్న మాల సామాజిక వర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కోర్ కమిటీలో సభ్యుడు. మా వెంకటరాజు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యే, జోనల్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా సౌమ్య విప్పు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాలా మాదిగలకు మా పార్టీ, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి అవకాశాలు, మాలా మాదిగలకు మా లోకేష్ గారు ఇచ్చేటువంటి అవకాశాలు, నీ పార్టీలో నీకు పదవులు రాకపోతే కేవలం ఒక దళితునికి 4 పదవులని ఎంత హేళనగా మాట్లాడావు ప్రకాష్ రెడ్డి. రెడ్డి అనకూడదు పాపం, నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది. ప్రకాష్, వాడు వీడు తేల్చుకుందామని చెప్పావు. నేను చెప్తా అన్నా నీకు నాకు మధ్య యుద్ధం, నీకు నాకు మధ్య యుద్ధం. ఇది జీవితకాలం, రాజకీయంగా అయినా సరే, దేంతోనైనా సరే, జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వేటాడతా, నిన్ను 100% వేటాడతా. లేని ఆరోపణలు చేసి సమాజంలో నా గౌరవానికి భంగం కలిగించిన నిన్ను, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు